ఓం శాంతి. మర్యాద పురుషోత్తముగా కావడం కోసం మనం 80 పాయింట్స్ విన్నాము. ఇప్పుడు పార్ట్ 2 రెండో పార్ట్. అయితే బాప్దాద చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. మనం ప్రతిదాన్ని కూడా అనుసరిద్దాము, అప్లై చేద్దాము. అందులో ఇప్పుడు 81వ పాయింట్ ఉంది. ఏ సేవ అయినా నేను చెయ్యను అని అనవద్దు. 82వ పాయింట్ ఉంది. ఎవరికి భయపడి చదువును వదిలేయవద్దు. 83వ పాయింట్ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మ సోదరితో మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు ఎలా అనుకోవాలి? ఆత్మగా అనుకుని ఆత్మ సోదరునితో మాట్లాడాలి. సోదర దృష్టి దృఢంగా ఉంటే భూతాలు ప్రవేశించవు. ఎవరిలోనైనా భూతాలని చూస్తే మీరు పక్కకు తొలగిపోండి. ఈశ్వర్య నియమాలకు విరుద్ధంగా ఏ పని చేయకూడదు. ఎవరిలోనైనా భూతాలు ప్రవేశించి ఉంటే, దృష్టి సరిగ్గా లేకుంటే అలాంటి వారి ఎదుట పడకూడదు. వారితో ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆకర్షితమైపోవచ్చు, లేకపోతే ప్రభావితం అయిపోవచ్చు. మీరు కూడా అలాంటి వ్యవహారం చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని బాబా కోరుకుంటారు. 84వ పాయింట్ చెప్పారు. వికర్మలను వినాశనం చేసుకోవడానికి, ఆయుష్ను పెంచుకోవడానికి జ్ఞాపకం అనే యాత్రలో తప్పనిసరిగా ఉండాలి. వికర్మలు వినాశనం చేసుకోవాలన్నా, ఆయుష్ పెరగాలన్నా ఎందులో ఉండాలి? జ్ఞాపకం అనే యాత్రలో తప్పనిసరిగా ఉండాలి. జ్ఞాపకంతోనే పావనంగా అవుతారు. అందువల్ల తక్కువలో తక్కువ 8 గంటలు జ్ఞాపకంలో ఉండాలి. 85వ పాయింట్ చెప్పారు. దేహాభిమానంలోకి వచ్చి ఎవరిని విసిగించకూడదు. ప్రతి విషయాన్ని ఇష్టపడే చెయ్యాలి. చాడీలు చెప్పడం, ఈర్ష్యపడడం లాంటివి అసలు చెయ్యకూడదు. 86వ పాయింట్ చెప్పారు. ఏ పిల్లలైతే విధేయులుగా, సేవ బాగా చేసేవారిగా మరియు మధురంగా ఉంటారో, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరో అలాంటి పిల్లల్ని బాబా కూడా ఇష్టపడతారు. పిల్లలైన మీరు పరస్పరం ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. అలానే పొరపాట్లు చేయకూడదు. నోటితో ఇతరులని దుఃఖపెట్టే మాటలు మాట్లాడకూడదు. సదా సోదరులుగా ఆత్మిక ప్రేమతో ఉంటే బాబా యొక్క ప్రత్యక్షత చేయగలుగుతారు. చూడండి, బాబా ఎంత కోరుకుంటున్నారు. ఏ పిల్లలైతే విధేయులుగా, సేవ బాగా చేసేవారిగా, మధురంగా ఉంటారో, దుఃఖాన్ని ఎవరు ఇవ్వరో అలాంటి పిల్లల్ని బాబా ఇష్టపడతారు. పిల్లలని మీరు పరస్పరం ప్రేమగా ఉండాలి. పొరపాట్లు చేయకూడదు. నోటితో ఇతరులని దుఃఖపెట్టే మాటలు అస్సలు మాట్లాడకూడదు. సదా సోదరులుగా ఆత్మిక ప్రేమతో ఉంటే బాబా యొక్క ప్రత్యక్షత చేయగలుగుతారు. 87వ పాయింట్ ఉంది. కలియుగ ప్రపంచం యొక్క వార్తలు, సమాచారాలు వినే అలవాటును మానుకోవాలి. కలియుగంలో ఎన్నో న్యూసెస్ వింటూ ఉంటాము, వార్తలు వింటాము కదా, సమాచారాలు కూడా ఇంట్రెస్ట్గా తెలుసుకుంటాము. అలాంటి అలవాటు మానేసుకోండి. ప్రాపంచిక విషయాలలో తమ సమయాన్ని నష్టపరుచుకోకూడదు. విలువైన సమయాన్ని నష్టపరుచుకోవద్దు. 88వ పాయింట్ ఉంది. మీరు ఇప్పుడు వనవాసంలో ఉన్నారు. ఆడంబరంగా ధరించడం, మంచి పదార్థాలు తినాలి అనుకోవడం లాంటివి అభిరుచులు ఉండకూడదు. చదువు మరియు వ్యక్తిత్వంపై పూర్తి ధ్యాస ఉంచాలి. అంతర్ముఖిగా తమను తామే చెక్కదిద్దుకోవాలని బాబా అంటున్నారు. 89వ పాయింట్ చెప్పారు. మనస, వాచ, కర్మణ పవిత్రంగా ఉండాలి. కర్మేంద్రియాలతో ఏ రకమైన వికర్మ జరగకుండా కొంచెం జాగ్రత్త పడాలి. సాంగత్య ప్రభావంలోకి వచ్చి ఎటువంటి పాపకర్మలు చేయకూడదు. చాలా ఇంపార్టెంట్. మనస, వాచ, కర్మణ మనం పవిత్రంగా ఉండాలి. కర్మేంద్రియాలతో ఏ రకమైన వికర్మ మన ద్వారా జరగకూడదు. ఇంకా సాంగత్య ప్రభావంలోకి వచ్చి ఎటువంటి పాపకర్మలు చేయకూడదు. 90వ పాయింట్ ఉంది. శరీరంతో పూర్తిగా చనిపోయే అభ్యాసం చేయాలి. నేను అనగానే ఆత్మను, మీరు కూడా ఎవరు? ఆత్మలే అని అభ్యాసం చేస్తూ ఉంటే మమకారం తొలగిపోతుంది. సదా సోదర దృష్టి ఉండడమే ఉన్నతమైన గమ్యం. ఈ ఉన్నతమైన గమ్యానికి కూడా సదా ఆత్మాభిమానిగా అయ్యి
ఉండే పురుషార్థం చేసేవారే చేరుకోగలుగుతారు. ఆత్మాభిమానిగా కాకుంటే తమ దేహంలో కానీ మిత్ర సంబంధికుల దేహంలో కానీ ఇరుక్కుపోతారు. దేహాభిమానంలో ఉండేవారికి కొందరి మాటలు, కొందరి దేహాలు నచ్చుతాయి. అనంతమైన గమ్యానికి చేరేవారు దేహాన్ని ప్రేమించలేరు. వారి దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. వారి దేహాభిమానం తొలగిపోయి ఉంటుంది. శరీరంతో పూర్తిగా చనిపోయే అభ్యాసం చేయమంటున్నాడు బాబా. నేను అన్నా మీరు అన్న ఆత్మ అనే చూడాలి. అప్పుడు ఏం పోతుందంట? మమకారం. సోదరి దృష్టిలో ఉండడమే ఉన్నతమైన గమ్యం. ఈ ఉన్నతమైన గమ్యానికి సదా ఆత్మాభిమానిగా అయి ఉండే పురుషార్థం చేసేవారే చేరుకోగలుగుతారు. అందరూ చేరుకోలేరు. ఆత్మాభిమాని స్థితి అనే అభ్యాసం చెయ్యాలి. ఇది బాబా కోరుకుంటున్నారు. 91వ పాయింట్ ఉంది. ఎప్పుడు ఎవరి దేహాన్ని చూసి ప్రేమలో పడకూడదు. వినాశీ దేహం వైపుకు ఆకర్షణ పోకూడదు. మోహాజితులుగా కావాలి. ఎవరి దేహం వదిలినా మేము మాత్రం ఏడవము అని ప్రతిజ్ఞ చెయ్యాలి. బాబా చాలా డీప్ పాయింట్ చెప్తున్నారు కదా. ఎప్పుడు ఎవరి దేహాన్ని చూసి ప్రేమలో పడకూడదు. వినాశీ దేహం వైపుకి ఆకర్షణ అవ్వకూడదు. మోహాజీతులుగా కూడా కావాలి. ఎవరి దేహం వదిలినా మేము మాత్రం ఏడవము అని ప్రతిజ్ఞ చేయాలి. 92వ పాయింట్ ఉంది. శరీర నిర్వహణార్థం కర్మలు తప్పనిసరిగా చేయాలి. కానీ అతిగా బంధనాల్లో ఇరుక్కుపోకూడదు. వ్యాపారం యొక్క చింత కూడా బాబా జ్ఞాపకాన్ని మరిచిపోయేంతటగా అతిగా పెట్టుకోకూడదు. మనం శరీరం చూసుకోవాలి. దానికోసము కర్మలు అంటారా చేయాల్సి ఉంటుంది. కానీ అతి ఏది వద్దు అంటున్నాడు. అతిగా బంధనాల్లో ఇరుక్కుపోకూడదు. వ్యాపారం యొక్క చింత కూడా బాబా జ్ఞాపకాన్ని మర్చిపోయేంత అతిగా అయితే మనం పెట్టుకోకూడదు. ఇప్పుడు 93వ పాయింట్ ఉంది. ఈ జ్ఞాన మార్గంలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళాలంటే మిగతా అన్ని విషయాల్ని సమాప్తం చేసి బాబా జ్ఞాపకంలో ఉండిపోవాలి. దీని ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. బుద్ధిలో అనవసరంగా ఉన్న చెత్త అంతా తొలగిపోవాలి. జ్ఞాపకం యొక్క యాత్రనే పదవికి ఆధారం. ఈ జ్ఞాపకం యొక్క యాత్రతోనే గవ్వ నుండి వజ్రతుల్యంగా కాగలుగుతారు. జ్ఞాన మార్గంలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళాలంటే మిగిలిన అన్ని విషయాల్ని సమాప్తం చేయాలి. బాబా జ్ఞాపకంలో ఉండిపోవాలి. అప్పుడే వికర్మలు తొలగిపోతే వేరే మార్గం ఏం లేదు. 94వ పాయింట్ ఉంది. సాక్షాత్కారాలు అవ్వాలి అనే ఆశ ఎప్పుడూ ఉండవద్దు. సాక్షాత్కారాల వల్ల ఉపయోగం ఏం లేదు. ఆత్మలో ఉన్న తుప్పు బాబా మరియు జ్ఞానం ద్వారానే తొలగిపోతుంది. 95వ పాయింట్ చెప్పారు. మనం దేవతలుగా అవుతున్నాం కాబట్టి ఆహార పానీయాల పట్ల ఎలా ఉండాలి? శ్రద్ధ ఉండాలి. తమ నాలుకపై చాలా ధ్యాస ఉంచాలి. నాలుక అదుపులో ఉండాలి. నాలుక అదుపులో ఉంటే అన్నీ గెలిచినట్టు యాక్చువల్గా. 96వ పాయింట్ చెప్పారు. ఆత్మిక చదువులో సదా బిజీగా ఉండాలి. ఎప్పుడు నవలలు చదివే చెడు అలవాటు ఉండకూడదు. ఇప్పుడంటే కుకు ఎఫ్ఎం వస్తుంది. ఒకప్పుడు నోవెల్స్ ఉండేవి. ఇప్పుడు కుకు ఎఫ్ఎం కానీ అలాంటివి ఇంట్రెస్ట్ చూపించకండి. ఇప్పటిదాకా చదువుకున్నదంతా మర్చిపోవాలి. ఒక్కసారిగా పసిపిల్లలైపోవాలి. అప్పుడే ఈ ఆత్మిక చదువులో పాస్ అవ్వగలుగుతారు. 97 పాయింట్ ఉంది. స్వయాన్ని ఆత్మ సోదరునిగా భావించి పరస్పరం ఆత్మిక ప్రేమలో ఉండాలి. సతో ప్రధానంగా అవ్వాలి. అంటే ఎవరి లోపాలని ఎంచవద్దు, ఎవరి పొరపాట్లను ఏరవద్దు, కరెక్షన్ కూడా చేయవద్దు. లోపాలని ఎంచవద్దు, పొరపాట్లని ఏరవద్దు, కరెక్షన్ కూడా చేయొద్దు. బాబా తప్ప మిగతా విషయాలు ఏమీ గుర్తుకు రావద్దు. ఫలానా వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలాంటి విషయాల్లో సమయాన్ని వృధా చేసుకోవద్దు. బాబా ప్రేమకు అంకితమై ఉండాలి.
చూడండి, టైం అంతా వేస్ట్ ఎక్కడైపోతుందో చూసారా. 98వ పాయింట్ చెప్పారు, ఎవరి గురించైనా వ్యర్థపు మాటలు, పరచింతన మాటలు వినవద్దు, గ్లాని కూడా చెయ్యవద్దు. ఎవరి గురించైనా వ్యర్థం మాట్లాడద్దు, పరచింతన కానివ్వండి, గ్లాని కానీ చెయ్యొద్దు. 99వ పాయింట్ చెప్పారు, ఏ ఇద్దరి మధ్య ఎప్పుడు కలగ చేసుకోవద్దు, అడగకుండా ఎవరికి సలహాలు కూడా ఇవ్వవద్దు. ఏ ఇద్దరి మధ్య ఎప్పుడు కలగ చేసుకోవద్దు, అడగకుండా ఎవరికి సలహాలు కూడా ఇవ్వమాకండి. 100వ పాయింట్ చెప్పారు, ఒక్క బాబా ఏది చెప్తారో చదివిస్తారో అదే వినండి, అదే చదువుకోండి. మిగతావి ఏవి వినవలసిన చదవవలసిన అవసరమే లేదు. సాంగత్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తెల్లవారుజామునే లేచి ఏకాంతంగా కూర్చుని విచార సాగర మంతన చేయాలి. సాంగత్యంతో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. బాబా చెప్పిందే వినండి. ఎందుకు అన్నీ అవసరం ఏముంది, వినడం చదవటం ఇంకా వేరే ఏం వద్దు. 101వ పాయింట్ ఉంది, సర్వుల యొక్క ప్రేమ మరియు ఆశీర్వాదాల ప్రాప్తి చేసుకోవాలి అనుకుంటే జ్ఞాన రత్నాలతో తమ బుద్ధిని నింపుకొని ఇతరులకు కూడా దానం ఇవ్వాలి. సర్వుల యొక్క ప్రేమ మరియు ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోవాలి అని అనుకుంటే జ్ఞాన రత్నాలతో తమ బుద్ధిని నింపుకొని ఇతరులకి కూడా దానం ఇవ్వాలి. 102వ పాయింట్ చెప్పారు, ఉన్నతికి ఆధారం ప్రేమ. ఒక్క బాబాతో సత్యమైన ప్రేమ ఉండాలి. బాబాకు దగ్గరగా ఉన్నది అవ్వటం లేదంటే ప్రేమ యొక్క లోటు ఉంది అని అర్థం. ప్రేమ ఉంటే బాబాని జ్ఞాపకం చేయండి. జ్ఞాపకం చేస్తేనే శిక్షలన్నిటినీ ధారణ చేయగలుగుతారు. బాబా ఏమంటున్నారు, ఉన్నతికి ఆధారం ప్రేమ. ఒక బాబాతో సత్యమైన ప్రేమ ఉండాలి. బాబాకు దగ్గరగా ఉన్నా కూడా ఉన్నతి అవ్వడం లేదంటే ప్రేమ యొక్క లోటు ఉంది అని అర్థం. ప్రేమ ఉంటే బాబాని జ్ఞాపకం చేస్తారు. జ్ఞాపకం చేస్తే శిక్షణలన్నిటిని ధారణ కూడా చేయగలుగుతారు. ఉన్నతి పొందడానికి తమ సత్యమైన చార్ట్ ఉంచాలి. బాబా దగ్గర ఏ విషయాన్ని దాచవద్దు. ఆత్మాభిమానిగా అవుతూ స్వయాన్ని సరిదిద్దుకోవాలి. చాలా ఎక్కువగా మాట్లాడకూడదు. చాలా రకాల చర్చల్లోకి రావద్దు. అతిగా మాట్లాడద్దు, మితం మాట్లాడండి. ఊరికే అన్నీ డిస్కస్ చేయకండి. 103వ పాయింట్ ఉంది, అంతిమ పరీక్షలో పాస్ అవ్వడానికి బాబా తప్ప వేరే ఏది గుర్తు రాకూడదు. ఏ వస్తువు పట్ల ఆసక్తి ఉండకూడదు. సోదర దృష్టి స్థిరంగా ఉండాలి. దేహాభిమానం పూర్తిగా తొలగిపోవాలి. అంతిమ పరీక్షలో పాస్ అవ్వటానికి బాబా తప్ప వేరే ఏది గుర్తు రాకూడదు. ఏ వస్తువు పట్ల ఆసక్తి ఉండకూడదు. సోదర దృష్టి స్థిరంగా ఉండాలి. దేహాభిమానం పూర్తిగా తొలగిపోవాలి. 104వ పాయింట్ ఉంది, మీరు రాయల్ వంశానికి చెందిన రాయల్ విద్యార్థులు. మీ నడవడిక చాలా హుందాగా ఉండాలి. అప్పుడే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. రాయల్ వంశానికి చెందిన రాయల్ విద్యార్థులు ఎవరు? మనమే. మీ నడవడిక చాలా హుందాగా ఉండాలి. అప్పుడే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. 105వ పాయింట్ ఉంది, సదా ఆజ్ఞాకారిగా ఉండే పురుషార్థం చేయాలి. సంగమయుగంలో ఆజ్ఞాకారిగా అయ్యే తిలకం పెట్టుకుంటే సత్యయుగంలో రాజ్య తిలకం లభిస్తుంది. ఇక్కడ ఆజ్ఞాకారి ఉంటే సత్యయుగంలో రాజ్య తిలకం లభిస్తుంది. అవేదీయులు ఆజ్ఞను అనుసరించరని వారు రాజ్య తిలకం పొందలేరు. ఏ రోగాన్ని డాక్టర్ దగ్గర దాచవద్దు. రోగాన్ని దాస్తే పదవి కూడా తగ్గిపోతుంది. బాబా లాంటి ప్రేమసాగరులుగా కావాలి. 106వ పాయింట్ చెప్పారు, క్రోధంలోకి వచ్చి నోటితో బాంబులు వేయవద్దు. అదేంటి, ఎవరైనా చేత్తో బాంబు వేస్తారు కానీ నోటితో కూడా బాంబు వేస్తారా? అంటే నిశ్శబ్దంగా ఉండాలి. మాట బాంబు లాంటిది, చాలా నష్టపరుస్తుంది అని అర్థం. 107వ పాయింట్ ఉంది, ఉన్నతమైన గమ్యానికి చేరటానికి కన్నుల పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. కళ్ళు చాలా మోసం చేస్తాయి. క్రిమినల్ దృష్టి చాలా నష్టపరుస్తుంది. కాబట్టి ఎంత వీలైతే
ఇంకా స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను జ్ఞాపకం చేయాలి. మధురమైన పిల్లలు, కామం మహాశత్రువుతో జాగ్రత్తగా ఉండండి అనేది భగవంతుడి ఆజ్ఞ. 108వ పాయింట్ చెప్పారు. సేవ చేసే అభిరుచి ఉండాలి. సేవ చేసే అభిరుచి ఉంటే మోహం యొక్క మూలాలు తొలగిపోతాయి. ఏమన్నారు బాబా? సేవ చేసే అభిరుచి ఉంటే మోహం యొక్క మూలాలు తొలగిపోతాయి. ఒక మూలలు తొలగిపోతాయంట. సేవకి మోహానికి ఎంత కనెక్షన్ ఉందో. సదా బుద్ధిలో ఈ కళ్ళతో చూసిందంతా వినాశనం అయ్యేదే ఉంది అని గుర్తుంచుకోండి. మన బుద్ధికి చెప్పాలి అన్నమాట. ఈ కళ్ళతో చూసేదంతా వినాశనం అయ్యేదే ఉంది. ఆత్మ ఏదైతే విచిత్రంగా అనిపిస్తుందో దానిని పసిగట్టాలి. ఆత్మ సోదరుడు అకాల సింహాసనంపై ఆసీనమై ఉన్నాడు కాబట్టి బ్రుకుటి మధ్యలో చూస్తూ మాట్లాడాలి. 109వ పాయింట్ ఉంది. ఒక్క బాబానే తోడుగా చేసుకుని బాబాతోనే ఉంటాను, బాబాతోనే తింటాను, బాబా చెప్పేదే వింటాను అనే అనుభూతిలో ఉండాలి. ఒక బాబాను తోడుగా చేసుకుని బాబాతోనే ఉంటాను, బాబాతోనే తింటాను, బాబా చెప్పేదే వింటాను అనే అనుభూతిలో ఉండాలి. 110వ పాయింట్ చెప్పారు. పాస్ విత్ హానర్గా కావటానికి కర్మలతో అతీతంగా కావాలి. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నా ఆత్మ సోదరునిగా భావించి చూస్తూ మాట్లాడాలి. సోదర దృష్టితో స్నేహ సంబంధాలు మెరుగవుతాయి. ఉన్నత పదవి పొందేవారు ఈ పురుషార్థం తప్పనిసరిగా చేస్తారు. పాస్ విత్ ఆనర్గా కావటానికి కర్మలతో అతీతంగా కావాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నా ఆత్మ సోదరునిగా భావించి చూస్తూ మాట్లాడాలి. సోదర దృష్టితో స్నేహ సంబంధాలు మెరుగుపడతాయి. ఉన్నత పదవి పొందేవారు ఈ పురుషార్థం తప్పనిసరిగా చేస్తారు. 111వ పాయింట్. బాబా చెప్పిన గీతా జ్ఞానాన్ని కంఠస్థం వచ్చిన వారు, అనేకుల్ని తన సమానంగా చేసేవారు, అనేక మందికి జ్ఞానధనాన్ని దానం చేసేవారు, పరస్పరంలో ఎప్పుడూ అభిప్రాయ భేదాల్లో రానివారు, ఏ దేహదారితో బుద్ధి వేలాడని వారు, బ్రాహ్మణులు అంటేనే ఏ వికారం లేనివారు, అహంకారాన్ని వదిలి ఆత్మాభిమానిగా ఏ పురుషార్థం చేసేవారే అర్హులైన బ్రాహ్మణులు. బాబా చూడండి ఎంత కోరుకుంటున్నాడు. మళ్ళీ బాబా చెప్పిన గీతా జ్ఞానాన్ని కంఠస్థం చేయడం, అనేకుల్ని తన సమానంగా చేయటం, అనేక మందికి జ్ఞానదానం చేసేయటం, పరస్పరంలో భేదాభిప్రాయాలు ఉండకుండా ఉండటం, ఏ దేహదారితో బుద్ధి ఉండకుండా ఉండటం, బ్రాహ్మణులు అంటే వికారం అంటే ఏంటో తెలియని వారు, అహంకారాన్ని వదిలి ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేసేటువంటి ఇలాంటి యోగ్యులే అసలైన బ్రాహ్మణులు. 112. ఆత్మాభిమాని లేదా ఏకాంతవాసిగా అయ్యే అభ్యాసం చేసేవారు నోటితో ఎప్పుడూ తప్పుడు మాటలు మాట్లాడరు. ఆత్మాభిమాని స్థితి కానీ ఏకాంతవాసిగా అయ్యే అభ్యాసం చేసేవారు నోటితో ఎప్పుడూ తప్పుడు మాటలు మాట్లాడరు. సోదరులతో పరస్పరం చాలా ప్రేమ ఉంటుంది. సదా క్షీరఖండంగా అయి ఉంటారు. ధారణ చక్కగా ఉంటుంది. వారితో ఎలాంటి వికర్మలు జరగవు. వారి దృష్టి చాలా మధురంగా ఉంటుంది. వారికి ఎప్పుడూ దేహాభిమానం రాదు. ఎవరికి దుఃఖం కూడా ఇవ్వరు. 113వ పాయింట్. బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడించాలి. ఫలానా వారు, ఇలాంటి వారు, వీరిలో అవగుణాలు ఉన్నాయి, ఇలాంటి విషయాల్లోకి వెళ్ళవలసిన అవసరమైతే లేదు. అవగుణాలు చూడకండి. చదువుతో ఎప్పుడు అలగకూడదు. మురళీలో వచ్చే చక్కని పాయింట్స్ని ధారణ చేస్తూ ఉండాలి. బుద్ధియోగాన్ని ఒక బాబాతో జోడించాలి. ఫలానా వారు, ఇలాంటి వారు, వీరిలో అవగుణాలు ఉన్నాయి, ఇలాంటి విషయాల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. అవగుణాలను చూడొద్దు. చదువుతో కూడా దీనివల్ల అలుగుతారు కదా, అలగద్దు. మురళీలో వచ్చే చక్కని పాయింట్స్ని జీవితంలోకి ధారణ చేయండి. 114వ పాయింట్. మీలో ఉన్న అన్ని మూలాలు
అన్ని మూలాలు తెగిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. బ్రాహ్మణ వంశం యొక్క పేరు పాడయ్యేలాంటి వికర్మలు ఎన్నడూ చేయకూడదు. 115వ పాయింట్ చెప్పారు. ఏ పిల్లలైతే అనేకులని ఆహ్లాదపరుస్తారో, సేవాదారిగా అవుతారో వారిని చూసి బాబా కూడా హర్షిస్తారు. ఏ పిల్లల బుద్ధిలో నేను బాబా చెప్పేదే వింటాను, బాబాతోనే మాట్లాడతాను, బాబా చెప్పింది వెంటనే అంగీకరిస్తాను అని ఉంటుందో అలాంటి పిల్లలు బాబా కళ్ళల్లో నిండి ఉంటారు. నా సేవ చేసే పిల్లలు నాకు ప్రియంగా అనిపిస్తారు అని బాబా అంటున్నారు. అలాంటి పిల్లల్ని నేను కూడా తలుచుకుంటానని బాబా అంటుంటారు. బాబా అంటున్నారు, ఏ పిల్లలైతే అనేకుల్ని ఆహ్లాదపరుస్తారో, సేవాదారిగా అవుతారో వారిని చూసి బాబా కూడా హర్షిస్తారు. ఏ పిల్లల బుద్ధిలో నేను బాబా చెప్పేదే వింటాను, బాబాతోనే మాట్లాడతాను, బాబా చెప్పింది వెంటనే అంగీకరిస్తానని ఉంటుందో అలాంటి పిల్లలు బాబా కళ్ళల్లో నిండి ఉంటారు. నా సేవ చేసే పిల్లలు నాకు ప్రియంగా అనిపిస్తారని బాబా అంటున్నారు. అలాంటి పిల్లల్ని నేను కూడా తలుచుకుంటానని కూడా మళ్ళీ బాబా అంటారు. 116వ పాయింట్ ఉంది. మధురమైన పిల్లలు ఎప్పుడు పరస్పరంలో లోకాభిరామాయణం యొక్క విషయాలు మాట్లాడవద్దు. ఎవరైనా చెప్తూ ఉన్నా విననట్లే ఉండాలి. చక్కటి పిల్లలు తమ సేవా బాధ్యతను పూర్తి చేసుకుని బాబా జ్ఞాపకంలో సంతోషంగా ఉంటారు. కానీ కొందరు పిల్లలు పనికిరాని వ్యర్థ సంకల్పాల్ని చాలా సంతోషంగా వింటూ చెప్తూ ఉంటారు. దీనివలన సమయం చాలా వ్యర్థంగా పోతుంది. తర్వాత ఉన్నతి కూడా జరగదు. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలు ఎప్పుడు పరస్పరంలో లోకాభిరామాయణం యొక్క విషయాలు మాట్లాడవద్దు. ఎవరైనా చెప్తూ ఉన్నా విననట్లే ఉండండి. చక్కటి పిల్లలు తమ సేవా బాధ్యతను పూర్తి చేసుకుని బాబా జ్ఞాపకంలో సంతోషంగా ఉంటారు. కానీ కొందరు పిల్లలు పనికిరాని వ్యర్థాలను విషయాల్ని చాలా సంతోషంగా వింటూ చెప్తూ ఉంటారు. దీని వలన సమయం చాలా వ్యర్థంగా పోతుంది. తర్వాత ఉన్నతి కూడా జరగదు. 117వ పాయింట్ ఉంది. దైవీ గుణాలపై ఏ పిల్లలకైతే ధ్యాస ఉంటుందో వారి బుద్ధిలో మేము ఎలాంటి కర్మలు చేస్తాము, మమ్మల్ని చూసి తక్కిన వారు కూడా అలానే చేస్తారు అని ఉంటుంది. వారు ఎప్పుడూ ఎవరిని విసిగించరు. వారి నోటి నుండి అపశబ్దాలు రావు. మనస వాచ కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. బాబా సమానంగా సుఖాన్ని ఇచ్చే లక్ష్యం దైవీ గుణాలపై ధ్యాస ఇస్తూనే వస్తుంది. దైవీ గుణాలపై ధ్యాస ఇస్తేనే వస్తుంది. 118వ పాయింట్. బాబా యొక్క డైరెక్షన్ ఏమిటంటే పిల్లలు గడిచిపోయిన దాన్ని మర్చిపోండి. తప్పుడు మాటలు మాట్లాడవద్దు. ఎవరికి చెప్పవద్దు. గడిచిన దానిని మరలా ఆలోచించవద్దు. రిపీట్ చేయవద్దు. ఏమన్నారు? డైరెక్షన్ ఏంటి? గడిచిపోయిన దాన్ని ఎక్కువ పట్టుకుంటాం, అది వదిలేసేయండి. తప్పుడు మాటలు కూడా మాట్లాడద్దు. ఎవరికి చెప్పవద్దు. గడిచిన దాన్ని మరలా ఆలోచించవద్దు. రిపీట్ చేయవద్దు. 119వ పాయింట్ చెప్పారు. ఈ చదువులో ఉన్నతమైన సబ్జెక్టుకు సోదర దృష్టి. బాబా ఏదైతే జ్ఞానం యొక్క 3వ నేత్రం ఇచ్చారో ఆ నేత్రంతో ఆత్మ సోదరుణ్ణి చూడండి. కళ్ళు కొద్దిగా కూడా మోసం చేయకూడదు. ఏ దేహదారి యొక్క నామరూపాల్లోకి బుద్ధి పోకూడదు. ఈ చదువులో ఉన్నతమైన సబ్జెక్టు సోదర దృష్టి. బాబా ఏదైతే జ్ఞానం యొక్క 3వ నేత్రం ఇచ్చారో ఆ నేత్రంతో ఆత్మ సోదరుణ్ణి చూడండి. కళ్ళు కొద్దిగా కూడా మోసం చేయకూడదు. ఏ దేహదారి యొక్క నామరూపాల్లోకి బుద్ధి పోకూడదు. బుద్ధిలో వికారి సంకల్పాలు కూడా రాకూడదు. ఇదే అసలైన శ్రమ ఉండాలి. ఈ సబ్జెక్ట్లో శ్రమ ఇదే ఉండాలి. 120వ పాయింట్ ఉంది. మహిమ యోగ్యులుగా కావటానికి చాలా చాలా నిర్మాణ చిత్తులుగా కావాలి. ఏ విషయం యొక్క అహంకారం రాకూడదు. చాలా మధురంగా కావాలి. 121వ పాయింట్ ఉంది. కర్మ బంధనాల నుండి
విముక్తులుగా కావటానికి జ్ఞాపకం యొక్క యాత్ర మరియు జ్ఞానం యొక్క స్మరణ ఒకటే దారి. ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలు ఉండాలి. వేరే ఎవరితోనూ బుద్ధి పోకూడదు. సర్వశక్తివంతుడైన బాబా బ్యాటరీలాగా ఉన్నారు. ఆ బ్యాటరీతో యోగం జోడించాలి. స్వయంపై పూర్తిగా ధ్యాస పెట్టాలి. దైవీ గుణాలనే రెక్కలు కట్టుకుంటే కర్మబంధనాల నుండి విముక్తులు అవుతూ ఉంటారు. 122వ పాయింట్ ఉంది. దేహాభిమానంలోకి వస్తే నామరూపాల జబ్బు ఉత్పన్నమవుతుంది. ఈ జబ్బు వికారిగా మారుస్తుంది. కాబట్టి బాబా ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయమని చెప్తున్నారు. ఈ శరీరంపై కూడా ఆకర్షణ ఉండకూడదు. దేహం మరియు దేహదారుల యొక్క ఆకర్షణ నుండి విముక్తులైతేనే పావనంగా అవుతారు. నామరూపాల జబ్బు చాలా ప్రమాదకరమైనది. అంతర్ముఖిగా అయి ఈ జబ్బుని పరిశీలించుకుని దాని నుండి విముక్తులైపోవాలి. ఈ జబ్బు నుండి ముక్తులు అవ్వాలి అంటే బాబాతో సత్యమైన ప్రేమ ఉండాలి. బాబాని జ్ఞాపకం చేసేటప్పుడు బుద్ధి భ్రమిస్తూ ఉంటే అంటే దేహదారుల జ్ఞాపకం వస్తూ ఉంటే బాబాకు సత్యంగా చెప్పేయండి. సత్యంగా చెప్తే బాబా క్షమించేస్తారు. డాక్టర్ దగ్గర రోగాన్ని దాచవద్దు. బాబాకి చెప్తే జాగ్రత్త పడవచ్చు. బుద్ధి ఎవరైనా నామరూపాల్లో చిక్కుకుని ఉన్న బుద్ధితో బాబాతో జోడించలేరు. అలాంటి వారు సేవకు బదులుగా అపచారం చేస్తారు, బాబాని నిందింపచేస్తారు. అలాంటి నిందకులు కఠినమైన శిక్షకు పాత్రలవుతున్నారు. 123వ పాయింట్. సత్యమైన ప్రేమ ఒక బాబాతోనే ఉండాలి. మిగతా వారితో అనాసక్త నామమాత్రపు ప్రేమ ఉండాలి. సత్యమైన ప్రేమ ఒక బాబాతో, మిగిలిన వాళ్ళతో అనాసక్త నామమాత్రంగానే ప్రేమ ఉండాలి. 124వ పాయింట్ ఉంది. ఈ కళ్ళతో చూసే ఏ వస్తువు గుర్తు రాకూడదు. చూస్తూ కూడా చూడవద్దు. దేహంలో ఉంటూ కూడా ఆత్మాభిమానిగా ఉండాలి. బుద్ధిలో బాబా, ఇల్లు తప్ప ఏది గుర్తు రాకూడదు. దీనికోసం అంతర్ముఖిగా ఈ తమ లోపాలను తొలగించుకోవాలి. 125వ పాయింట్ చెప్పారు. మీరు ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు. అడగడం కన్నా చావటం మేలు. ప్రతిదీ మీకు తప్పనిసరిగా లభిస్తుంది. మీరు బయటవారిలాగా చందాలు పోగు చేయరు. చెయ్యి చాపితే సెంటర్లో శక్తి నిండదు. అందుకోసం చెయ్యి చాపకుండానే సెంటర్ని నడపాలి. కోరిక ఎంతగైనా తెగించేలాగా చేస్తుంది. కాబట్టి ఎలాంటి కోరిక ఉంచుకోకూడదు. ఆసక్తిని సమాప్తం చేసేయాలి. బాబా ఏది పెడితే అదే తినాలి. బాబా ఇచ్చిన ఆజ్ఞానుసారం నడవాలి. అడగడం కన్నా చావటం మేలు. బాబా అడగడం కంటే చావటం మేలు. అడుక్కుని తినమాకండి, ఎంతలో ఉంటే అంతనే నడిపించండి అని బాబా అంటున్నారు. 126 పాయింట్ ఉంది. పిల్లలు తమ యొక్క సత్యమైన చార్ట్ ఉంచాలి. చార్ట్ పెట్టుకుంటేనే మీ ప్రవర్తన బాగుపడుతుంది. చార్ట్ లేకపోతే ఏమవుతుంది? మనం యొక్క ఉన్నతి అసలు జరగదు. రోజంతటిలో మన ప్రవర్తన ఎలా ఉందో మీరు చెక్ చేసుకోవాలి. ఎవరికి దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కదా, పనికిరాని వ్యర్థ విషయాలు ఏవైతే మాట్లాడలేదు కదా, ఆత్మగా భావించి బాబాని ఎంతసేపు జ్ఞాపకం చేశాను, ఎంతమందిని తన సమానంగా చేశాను, ఇలాంటి చార్ట్ పెట్టుకుని తమ ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. చూడండి, చార్ట్ ఏం పెట్టుకోవాలో ఒకసారి చెక్ చేసుకోండి. రోజు మొత్తం మన ప్రవర్తన ఎలా ఉందో మీరే చెక్ చేసుకోవాలి. ఎవరికి దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కదా, పనికిరాని వ్యర్థ విషయాలైతే మాట్లాడలేదు కదా, ఆత్మగా భావించి బాబాని ఎంతసేపు జ్ఞాపకం చేశాను, ఎంతమందిని తన సమానంగా చేశాను, ఇలాంటి చార్ట్ పెట్టుకుని తమ ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. 127వ పాయింట్ చెప్పారు. స్వయం పేదల నుండి ధనవంతులుగా కావటానికి బాబా నుండి అవినాశి జ్ఞానరత్నాల్ని పొందాలి.
ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైంది. చదువును చక్కగా చదువుకోవాలి. ఈ చదువే సంపాదనకు ఆధారంగా ఉంది. ఈ చదువుతోనే ఉన్నత పదవి పొందేదే ఉంది. కాబట్టి ఉన్నత పదవిని పొందడానికి మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. మురళితో ప్రేమ లేదంటే బాబాతో ప్రేమ లేనట్టే. బాబా ఏమంటున్నారు? స్వయం పేదల నుండి ధనవంతులుగా కావటానికి బాబా నుండి అవినాశి జ్ఞానరత్నాలను పొందాలి. ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైంది. చదువును చక్కగా చదువుకోవాలి. ఈ చదువే సంపాదనకు ఆధారంగా ఉంది. ఈ చదువుతోనే ఉన్నత పదవి పొందేదే ఉంది. కాబట్టి ఉన్నత పదవిని పొందడానికి మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. మురళి మీద ప్రేమ ఉంది అంటే బాబాతో ప్రేమ ఉన్నట్టే. మురళి మీద ప్రేమ లేదంటే బాబాతో కూడా ప్రేమ లేనట్టే. 128వ పాయింట్ ఉంది. అన్నిటికన్నా గొప్ప ఆసురి గుణం ఎవరితో అయినా నిర్లక్ష్యంగా లేదా కఠినంగా మాట్లాడటం. వీటిని భూతాలని కూడా అంటారు. ఎవరిలోనైనా భూతాలు ప్రవేశిస్తే చాలా నష్టపరుస్తాయి. కాబట్టి ఈ భూతాల పాలు కాకూడదు. శాంతిగా ఉండే అభ్యాసం చేయాలి. ఎవరినైనా తప్పుగా మాట్లాడుతున్నా మీరు బదులు చెప్పవద్దు. మీరు శాంతిగా ఉండాలి. బదులు చెప్పేస్తాం కదా, వద్దు. శాంతిగా ఉండాలి. పనికిరాని వ్యర్థ విషయాలు మాట్లాడకూడదు. నోటిలో ఎప్పుడూ శాంతి మాత్రమే ఉండాలి. 129వ పాయింట్ ఉంది. తమ దృష్టిని పరిశుద్ధంగా ఉంచుకోవడం అన్నిటికన్నా ఉన్నతమైన గమ్యం. కర్మేంద్రియాలు ఎటువంటి చంచలత రాకూడదు. ఇలాంటి స్థితి వచ్చినప్పుడే విశ్వరాజ్య భాగ్యం లభిస్తుంది. కాబట్టి లాభ నష్టాలు దృష్టిలో ఉంచుకొని, దృష్టిని పవిత్రంగా ఉంచుకొని చెడు దృష్టిని సమాప్తం చేయాలి. 130వ పాయింట్ ఉంది. ఎవరో చెప్పిన విషయాలను నమ్మి తమ స్థితిని పాడు చేసుకోవద్దు. అసత్య విషయాల్ని విని లోలోన రగిలిపోకూడదు. 131వ పాయింట్ ఉంది. ఒకవేళ సూక్ష్మంగా అయినా అత్యాశ అనే వికారం ఉంటే, అత్యాశ కారణంగా ఏ వస్తువైనా మీ వద్ద ఉంచుకుంటే అంతిమంలో అది గుర్తుకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలు మీ దగ్గర ఏదీ ఉంచుకోకండి అని బాబా చెప్తూ ఉంటారు. 132వ పాయింట్ ఉంది. శారీరక వ్యాయామం కోసం నడకకు వెళ్ళినప్పుడు పరస్పరంలో ఎటువంటి వ్యర్థ విషయాలు, పరచింతన విషయాలు మాట్లాడుకోవద్దు. బాబా జ్ఞాపకంలోనే నడుస్తూ ఉండండి. 133వ పాయింట్. ఏ పిల్లలకైతే బాబా పట్ల ప్రేమ ఉందో వారు పూర్తి నష్టమోహులుగా ఉంటారు. వారి యొక్క బుద్ధి అసత్య ఖండంలో ఈ అసత్య మనుషులతో తొలగిపోతూ ఉంటుంది. ఎవరికైతే అనంతమైన తండ్రి యొక్క ప్రేమ నచ్చిందో వారు ఇంకెవరి ప్రేమలోనూ ఇరుక్కుపోరు. బాబా యొక్క దృష్టి వారిని పరివర్తన చేసేస్తుంది. బాబా మీకు ఇప్పుడు ఎలాంటి ప్రేమ ఇస్తున్నారంటే అది అవినాశిగా అయిపోతుంది. సత్యుగంలో మీరు పరస్పరం చాలా ప్రేమతో ఉంటారు. 134వ పాయింట్ ఉంది. మధురమైన పిల్లలు, మీరు నన్ను జ్ఞాపకం చేస్తే ఏ శిక్ష పడకుండా ఇంటికి తీసుకెళ్ళే బాధ్యత నేను తీసుకుంటాను. బాబా తీసుకుంటాడు ఏ బాధ్యత? మీరు నన్ను జ్ఞాపకం చేస్తే ఏ శిక్ష పడకుండా ఇంటికి తీసుకెళ్ళే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఒక్క బాబానే ప్రేమించండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడవద్దు. ఈ ప్రపంచంలోనే ఉంటూ పవిత్రంగా అయి చూపించండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడవద్దు. బాబా మీకు విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని తప్పనిసరిగా ఇస్తారు. 135వ పాయింట్ ఉంది. ఎప్పుడూ కూడా అహంకారంలోకి రావద్దు. ఎవరైనా శిక్షణ ఇస్తే అహంకరించవద్దు. ఎందుకు ఇలా అన్నారు? బాబా మా పరువు పోయింది అనుకుంటే మీ గౌరవం మీ రావణ రాజ్యంలో ఎప్పుడో పోయింది, మర్చిపోయారా ఏంటి? దేహాభిమానంలోకి రావడంతోనే మీ నష్టాన్ని మీరే చేసేసుకున్నారు. 136వ పాయింట్ ఉంది. మీలో ఉన్న లోపాలని తొలగించుకోవటానికి మీ వ్యక్తిత్వం యొక్క రిజిస్టర్ పెట్టుకోండి. రోజు కూడా అందులో నోట్ చేయండి. రిజిస్టర్ పెట్టుకుంటే మీ లోపాల గురించి తెలుస్తుంది.
తర్వాత వాటిని సహజంగానే తొలగించుకోగలుగుతారు. లోపాలని తొలగించుకుంటూ బాబా తప్ప వేరే ఎవరు గుర్తురాని స్థితికి చేరుకోవాలి. ఏ పాత వస్తువు మీద కూడా మమకారం ఉండకూడదు. మీలో ఎవరి దగ్గర ఏది అడిగే కోరిక కూడా పెట్టుకోవద్దు. అసహ్యకరమైన వస్తువుల పట్ల అనాసక్తి ఉండాలి. 137 పాయింట్ చెప్పారు. మృత్యు మీ ఎదురుగా నిలబడి ఉంది. అవునా కాదా? మృత్యు ఎంత దగ్గరగా ఉందో. కాబట్టి ఏ శుభకార్యం చేయడానికి ఆలస్యం చెయ్యవద్దు. రేపు చేద్దాంలే అని ఎప్పుడు అనుకోవద్దు. రేపు మీరు చూస్తారా ఏంటి? 138 పాయింట్ ఉంది. పిల్లలు, మీరు ఎవరితోనూ గొడవ పడకూడదు అని బాబా యొక్క ఆజ్ఞ ఉంది. శాంతిగా ఉండండి. ఎవరికైనా మీ మాటలు నచ్చకపోతే మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఎవరిని విసిగించవద్దు. బాబా హృదయ సింహాసనాధికారులుగా కావటానికి లోపల ఏ భూతము ఉండకూడదు. నోటితో ఎప్పుడు కూడా చేదుగా మాట్లాడకూడదు. మధురంగా మాట్లాడాలి. ఇదే మీ జీవిత ధారణగా మారాలి. మీ జీవితంలో దీన్నే ధారణగా మారాలి. 139 పాయింట్ ఉంది. స్కాలర్షిప్ పొందటానికి అన్ని రకాల వస్తువుల నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. ధనము, పిల్లలు, ఇల్లు మొదలైనవి ఏమీ గుర్తుకు రాకూడదు. శ్రీబాబా మాత్రమే గుర్తుకు రావాలి. పూర్తిగా స్వాహా చేస్తేనే ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది. మీది అయితే ఏమీ లేదు. ఎలాంటి లక్ష్యం మీకు ఉందో మీ మాటలు కూడా అలాగే ఉండేలాగా పురుషార్థం చేయాలి. లక్ష్యం ఏదైతే ఉందో మాటలు అలానే ఉండాలి, చేతలు అలానే ఉండాలి. అలాంటి పురుషార్థం చేయాలి. 140 పాయింట్ ఉంది. బాబాకు పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి స్వయాన్ని మాయ యొక్క దాడి నుండి రక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడు మాయకి బానిసగా అయిపోవద్దు. మాయని ఆరాధించవద్దు. ఎటువైపు కూడా మీ దృష్టి పోనంతగా విశాల బుద్ధిగా తృప్త ఆత్మలుగా కావాలి. బాబాకి పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేస్తారు. కాబట్టి స్వయాన్ని మాయ యొక్క దాడి నుంచి రక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడు మాయకి బానిసగా అయిపోవద్దు. మాయని ఆరాధించద్దు. అది కూడా ఆరాధిస్తాం. ఎటువైపు కూడా మీ దృష్టి పోనంతగా విశాల బుద్ధిగా తృప్త ఆత్మలుగా కావాలి. ఓం శాంతి.